నైట్ ఇక్కడే చేసి ఇక్కడే పడుకొని పొద్దున తమిళనాడు వెళ్ళిపోతున్నాం. అసలు హైలైట్ ఉంది చూడు. కట్టెదుర వైకుంఠము కాణ చైనకొండ ఎట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. కట్టెదుర వైకుంఠము కాణ చైనకొండ ఎట్టెలాయ మహిమలే. జింకలు అందరిని దొబ్బుతున్నావు గోవిందా అని ఎనికి. ఇక్కడ ముందర కింద పడతావు. అందరు ఎనికి పంపిస్తుంది పొండి అని. శ్రీ కంచి కామాక్షి అంబాల్ దేవస్థానం కంచీపురం. ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్. 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఇది ఈస్ట్లో మెయిన్ గేట్ ఎంట్రన్స్ అనమాట. ఇట్లా మొత్తం నేను నా ఫ్రెండ్ తిరుపతికి అయితే వచ్చేసాము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి. శ్రీనివాస భవన్లో దర్శనం టికెట్ల కోసం అయితే ఉన్నాం క్యూలో. బోరు కొడుతూ ఫ్రెండ్స్తో వీడియో కాల్ చేసుకుంటూ మాట్లాడుతున్నాం అనమాట. ఇక్కడికి వచ్చాను తిరుపతికని. క్యూలో ఉన్న ఎవరో ఒక్కరు గోవిందా నడిచారు. లైన్ మొత్తం అందరు లేచి టికెట్లు ఇస్తున్నారు అని అందరు లేచి మళ్ళీ లైన్లో నిలబడుకున్నారనమాట. కానీ టికెట్లు అయితే ఇవ్వడం లేదు. స్వామి కష్టాలు కాదు. 2 గంటల కంటే 12 గంటలకే అరిసి లేపి ఎవరికి లేకుండా చేశారు, పంపిస్తున్నారు. నడుచుకుంటా మళ్ళీ ఇక్కడ వీటిలో జైలు మాత దీంట్లో పెట్టినారనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక బ్యాచ్ని పంపిస్తారు. ఆ జైల్లోంచి బయటపడి మళ్ళీ ఈ క్యూలో కంచెల ద్వారా పోతున్నాం అనమాట. ఇక్కడ ఎండ్ పాయింట్లో మనకైతే టికెట్ ఇస్తారు. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టికెట్లు సాధించాం ఫ్రెండ్స్. మా ఎంతకు మామ దర్శనం మనకి 2 10 గంటలకి ఇప్పుడే ఏం కాదులే. శ్రీనివాస భవన్లో 2 గంటలకి అక్కడే స్పెండ్ చేసి శ్రీనివాస భవన్లోనే పొద్దున్నే మేమైతే అలిపిరి మెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది గజేంద్ర మోక్షం అన్నమాట. ఇలాంటి కథలు అలాగే విష్ణు యొక్క దశావతారాలు అన్నీ ఈ అలిపిరి మెట్టు మార్గంలో ఇలా చూపించడం జరిగిందనమాట. ప్రతి సైడ్కి కొన్ని ప్లేస్లో కొన్ని చోట ఈ విష్ణు యొక్క పదావతారాలు అయితే వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అవన్నీ మనం వీడియోలో అయితే చూద్దాము. అలాగే ఇప్పుడు ఆంజనేయ గుడి కూడా ఉంది ఇటు సైడ్కి. 6:30కి అలిపిరి మెట్టు నుంచి స్టార్ట్ చేసినాము. అప్పుడే మొత్తం చెమటలు పట్టేస్తున్నాయి. ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువగా ఉందన్నమాట. పొద్దున్నే స్టార్ట్ అయినాం కదా, అంతగా ఎయిర్ ఏం లేదు, గాలి తోలుతలేదు. కానీ ఈ మెట్ల మార్గం నుండి వెళ్తుంటే ఫీలింగ్ చాలా బాగుంది. ఆ మైక్లో మనకి సాంగ్స్ అనేవి వినిపిస్తుంటాయి అన్నమాట. వెంకటేశ్వర సాంగ్స్, సుప్రభాతాలు, అవి చాలా వినుకుంటూ అసలు ప్రశాంతంగా వెళ్ళిపోతున్నట్టుంది. మళ్ళీ అని చెప్పాను నా వీడియో కొంచెం నేను నడిచేది అంటే వాడు వీడియో తీస్తున్నాడు. పాపం నేను నడిచేది తీరా అని చెప్పిన. బాటిల్ కొన్నాము 50 రూపీస్ వాటర్ అది గాజు బాటిల్. మేమందరం ఎక్కడానికి కష్టపడుతుంటే ఆ ముసలైన చూడండి అలిపిరి ఫస్ట్ మెట్టు దగ్గర నుంచి ఇప్పుడు కొండ మీదకి అయితే వెళ్తున్నాను అనమాట. వాళ్ళ మనవాడైతే తనని తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఎంత ఓపిక, ఈ వయసులో కూడా నడవలేని వయసులో కూడా ఓపిక చాలా ఉంది. కాస్త పైకి వచ్చిన అన్ని షాప్స్ వచ్చాయి. టిఫిన్ షాపు అందరు రండి తిండని పిలుస్తారు. మేము కూడా తినాలా ఏం తినలేమన్నమాట. ఫుల్ మొత్తం తడిచిపోయింది చెమటతో. మొత్తం నా బాడీ మొత్తం తడిచిపోయింది చూడొచ్చు. ఆ పైకి వచ్చేలాక దోలు తీరిపోయింది అనమాట. పైకి వస్తుంటే ఇంకా అందుకే మొత్తం చెమట కారిపోయింది అనమాట. కానీ బాగుంది. బాగా క్యాప్చర్ చేయమమ్మా, నీట్గా తీస్తున్నామమ్మా. దీనిలో నేను పెంచుతున్నా, గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చి నేనే పెంచుతున్నా. వాయిస్ కట్ చేస్తా. నైతే బొండం కన్నా అవి ఉన్నాయి జింకలు.
కృష్ణ జింకలు కాదు మచ్చల జింకలు వేరు కృష్ణ జింకలు వేరు. అది ఏం ఎక్స్పెక్ట్ చేసిందో జింకలు మినో పులి జయ్యను వస్తాయి పులు అయితే మినో పులులు అయితేనే చూసేది కదా నువ్వు. అది పుల మనల్ని పలకరిస్తుంది. జంతువులు జింకలు అన్నీ మన చుట్టూ మనతో పాటే ప్రయాణిస్తుంటాయి అన్నమాట. చాలా ఆహ్లాదకరంగా ఉంది. అయితే ఇలాంటి జింకలు నేను సినిమాలోనో జూలోనో చూసిన, కానీ డైరెక్ట్ ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం అనమాట చూడడం. చాలా బాగున్నాయి చూడడానికి. అయితే మంచి కలర్ బంగారు లేడీ అన్నట్టు. బాయ్ బాయ్ జింకస్. గోవింద భద్రకవచ ధర గోవింద, వైజయంతి మాల గోవింద, వడ్డీ కాసులవాడ గోవింద, వాసుదేవ తనయ గోవింద గోవింద. అందరిని దొబ్బుతున్నావు గోవింద అని ఎనికి. ఇక్కడ ఇక్కడ ముందర ముందర దొరికి కింద పడతావు. అందరు ఎనికి పంపిస్తుంది పొండి అని. ఇక్కడ ఏముందిరా ఉంటుంది ఏదో ఒకటి మనకి తెలియదు. అడుగుదాం. ప్రపంచమే పొడసాల కింద ఒక్కసారి దెబ్బ తిందనుకో, కింద దెబ్బ తింటే ఏం కాదమ్మా. పురుడు తెచ్చుకోవాలంటే ఏం కాదన్నా కలిసి అది నాటుకొని గాయము నాటుకుందనుకో గాయం తగ్గుతుంది. నాకని సాట అంటే దాన్ని నాలుగు టచ్ సార్ అంటే నీకున్న ఏదైనా చిన్న ఒక సూట్ తీసుకోవచ్చు, కానీ అది పెద్దగా చేసుకుంటాం పుండు. అర్థమైందా నీకు? అర్థమైంది. ఏం అర్థమైందా మనం ఏం చేసుకుంటాం. This is Tirupati, guys. How it is? Huh? So. దిగుదాం లేరా స్వామి. టెంకలు కాస్తున్నాడు. హాయిరే ప్రపంచమే. వాకు వెహికల్స్ వస్తుంటాయి. ట్రా అసలు హైలైట్ ఉంది చూడు. అరకు అసలు అద్భుతం, అమోఘం. లేదు కాలేదు, కొండలలో ఉన్నాం మనం. నాకు ఇట్లా పెట్టినాక నేను పడతా, లొకేషన్ పడుతుంది. కింద ఏం కనిపిస్తలేదు ఫ్రెండ్స్,
మొత్తము మబ్బు మబ్బు ఉంది ఫ్రెండ్స్. ఇంకా చెట్లు అడ్డం వచ్చాయి పా. పిల్లలు గుడుకున్నారు చూస్తున్నారా? అందుకే ఏం కదా మొత్తం డల్లే పొడిరా యావద్దుపా. వీడియోనే నిలబడి కాదు వాళ్ళు పోయినట్టు. కంగారు పడకు, ఇట్లా పడతాం మరి. ఇట్లా పడుతున్నాం కింద ఉంది. మనం మేఘాలు కూడా మామూలుగా లేదు ఫ్రెండ్స్. జస్ట్ అది ఒక వీడియో సెకండ్ అరకు ప్లేస్. అరకులో కూడా ఉంటాయి కదా ఉంటుంది. అరకులో ఇట్లుండదు. బస్సులో వీడియోలు వద్దు. అక్కడ 6 ఉండి 9 కాదు. కొండపైకి ఎక్కుతారనమాట. చాలా మంది చిన్నపిల్లలు, ఎక్కువ చిన్నపిల్లలు బాగా మోకాళ్ళ మీద నడుస్తూ ఎక్కుతున్నారు అనమాట. మేము చూస్తే మేము ట్రై చేద్దాం అనుకున్నా, వద్దు అంత సాహసం చేయలేము. మేమైతే ఇప్పుడు చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు. మొత్తానికి మేమైతే ఆల్పేరుమెట్టు ద్వారా కొండ మీదకి అయితే వచ్చేసాం అనమాట. పైకి ఎంటర్ అయ్యి తిరుమల కొండ మీద ఉన్నాం అనమాట. మొత్తం పైన వచ్చేసాము కాలినడక. మేము అలిపిరి నుండి ఫ్రెండ్స్ దర్శనానికి పోతున్నాము ఇప్పుడు. నడుచుకుంటూ పోయింటే బాగుంటుంది అనిపిస్తుంది. బస్సు చూడట్టుందో నడుచుకుంటూ పోదాంపా. అవరా నడుచుకుంటూ పోదాంపా. దర్శనం తర్వాత తీస్తున్న వీడియో అనమాట. ఎందుకంటే మొబైల్స్ అన్ని బ్యాగ్లో పెట్టేసి క్లాక్ రూమ్లో ఇచ్చేసాం. గంట మాకి 5 గంటలు టైం పట్టింది దర్శనానికి. అందుకే ఎక్కడ మా చేతుల మొబైల్ అది ఎక్కడ తిరుమలలో ఏ వీడియో తీయలేదన్నమాట. 5 గంటలకి దర్శనం చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం అనమాట. తీసినామా దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద. కనిపిస్తుంది. చూడడానికే కాదు, కొండ లోపల ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ నడకదారిలో మొత్తము ప్రకృతి మనల్ని పిలుస్తున్నట్టు ఉంటుంది అనమాట. తిరుమల కొండ మొత్తము చాలా మెమరబుల్గా ఉంటుంది. మేమైతే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాక వరసిద్ధి వినాయక గుడికి అయితే వచ్చామన్నమాట. తిరుపతి నుండి చిత్తూరుకి అయితే వచ్చాం. ఈ టెంపుల్ కూడా చూసుకోవడానికి, ఇది కూడా చూసుకొని వెళ్తామన్నమాట. ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తాం అనమాట. వినాయకుడు కూడా చాలా బాగుంటుంది. అక్కడ మనకు కనిపిస్తుంది అదే కాణిపాక వరసిద్ధి వినాయక టెంపుల్. దర్శనం అయితే అయిపోయిందనమాట. లోపలికి మొబైల్ అలో చేయలేదు, బ్యాగ్లోనే పెట్టేసి అక్కడ బయట ఇచ్చేసాం అనమాట. దర్శనం తర్వాత వీడియో ఇది. నైట్ పూట చాలా డెకరేట్ చేశారు గుడిని అయితే. చాలా రకాల లైట్స్తో కోనేరుని మొత్తం ఆలయాన్ని మొత్తం లైట్స్ మొత్తం మెరిపిస్తున్నారు. చాలా బాగుంది చూడనీకైతే ఆలయం. ముందర కోనేరు. మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మాత్రం నైట్ టైం మాత్రం అస్సలు మిస్ అవ్వదు. చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్, గుడి అయితే. నైట్ ఇక్కడే చేసి ఇక్కడే పడుకొని పొద్దున తమిళనాడు వెళ్ళిపోతున్నాం. ఎంత అద్భుతమైన లొకేషన్లో నిద్రపోతున్నాము. చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఆల్రెడీ చాలా మంది ఇక్కడ పడుకున్నారు కూడా. తమిళనాడుకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది తమిళనాడు బస్సు. తమిళనాడులో అక్కడ కంచి కామాక్షి టెంపుల్, ఇంకా కొన్ని టెంపుల్ చూసుకొని వద్దామని డిసైడ్ అయ్యాం అనమాట. ఇప్పుడు వెళ్తున్నాము. చాలా బాగుంటుంది అక్కడ కూడా. ఆంధ్ర బార్డర్ క్రాస్
వస్తే తమిళనాడులో అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ లొకేషన్ పొద్దున్నే చాలా బాగున్నాయి. చూడండి మీరు కూడా ఎంత బాగున్నాయి అసలు. ఇది వేలూరు బస్ స్టాండ్ తమిళనాడులో ఉంటుంది. ఈ వేలూరు అనేది ఆంధ్రాకి తమిళనాడు బార్డర్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది తమిళ్ కూడా వస్తుందన్నమాట. మొత్తం బస్ స్టాండ్ నుండి బయటకు వచ్చేసాం అనమాట. ఇది చిన్న బస్ స్టాప్ లోకల్ బస్సెస్లో వెళ్ళడానికి. ఇప్పుడు ఒక లోకల్ బస్ ఎక్కి తమిళనాడులోని వేలూరులో ఉండే సిరిపురం గోల్డెన్ టెంపుల్ ఏదో చూడడానికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ మొత్తం గోల్డ్తోనే తయారు చేశారంట, అందుకే చూడడానికి వెళ్తున్నాం. ఇదైతే సిరిపురం గోల్డెన్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే ఇక్కడ మన మొబైల్ అన్నీ పక్కన మన బ్యాగ్లో అన్నీ అక్కడ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ కూడా మొబైల్ అలా లేదు, కానీ లోపల చాలా అద్భుతంగా ఉంది. మొత్తం బంగారంతో మన కళ్ళు సరిపోలేదు అనమాట. అంత బాగుంది అన్నమాట లోపల టెంపుల్. దర్శనం చేసుకున్నాము, బయటకు వచ్చి ఫోటో దిగాము. ఇదైతే వేలూరు బస్ స్టాండ్. ఇప్పుడు వేలూరు నుండి కంచికి అయితే వెళ్తున్నాం. కంచి కామాక్షి టెంపుల్ అమ్మవారిని చూడడానికి బస్సులో అయితే ఎక్కాము. కంచికి టికెట్ తీసుకొని స్టార్ట్ అయినా వాన పడుతుంది అప్పుడే పొద్దున. వచ్చినాం ఫ్రెండ్స్, ఊరికి అయితే పోవాలి. చూసినాం ఫ్రెండ్స్, చూసిన కాడికి వీడియో అసలు స్టార్టింగ్ నుంచి అసలు వీడియోనే తీరారా, అసలు ఏం వీడియోనే తీరా. ఊరికే ఫోటోలు అవి ఇవే తీసుకున్నా. కంచికి ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది ఫ్రెండ్స్, వెళ్తున్నాము. బై వాగ్లో వచ్చినాం ఫ్రెండ్స్. అన్నం లేదు, ఏం లేదు. బాగా చేసినారా గుడా కుదర వచ్చినాడు తమ్ముడు. మామ వచ్చేసిన మామ ఇట్లనే పోవాలరా కామాక్షి టెంపుల్. ఇట్లా చెన్నై పోదాం చెట్టుపీఠం కంచి. వీటి నుంచి ఇట్లా చెన్నై 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు చెన్నై కంచి. మామ వచ్చినాం కదా, టెంపుల్ చూపి కొంచెం వీడియో షూట్ చేద్దాం. ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్. 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఇది ఈస్ట్లో మెయిన్ గేట్ ఎంట్రన్స్ అన్నమాట. ఇట్లా మొత్తం ఉంది. శ్రీ కంచి కామాక్షి అంబాల్ దేవస్థానం కంచీపురం. బయటకు వచ్చినాకైతే చూడాలి. కాణిపాకంలో వచ్చి నాకు అదే అట్లే పోతుంది. కామాక్షిలో దర్శనం చేసుకొని బంగారుపల్లికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు సిటీ అయితే బాగా కనిపిస్తుందా మొత్తము? నిజంగా బాగుందంటే బాగుంది, అసలు చాలా బాగుంది ఇక్కడైతే. ఇది చాలా బాగుంది మామ. ముందర మంచి పిల్లలు కూడా ఉన్నారు. ఇంకేం చేయాలి, తీసుకుంటే అంతే ఇస్తాం కదా. అంత పెద్ద గోడ ఉండదు కదా, ఏంది మామ ఇది ఒకసారి ఇంత బాగుంది అసలు. ఏంది మామ ఎన్నికలు కాదు, నువ్వు తీస్తలేవు నీట్గా. ఒక్కసారి ఫస్ట్ తీస్తూనే ఉన్నారా నేను. ఇది చూడమా అసలు, ఇది బాగా కట్టించారు. అది ఎట్టుంది అదే టికెట్లా కింద నుంచే పెట్టాను.